హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న సామెత అనుకోండి, స్టోరీ అనుకోండి, ఏదో ఒకటి. ఏంటంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటాం కదా. మనం చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ కానీ, సెకండ్ క్లాస్ కానీ, ఫోర్త్ ఫిఫ్త్ కానీ ఏదో స్టాండర్డ్లో ఏమవుతుందంటే మనకు హోంవర్క్ అని చెప్పేసి ఇస్తుండే. ఎక్కువ శాతం హోంవర్క్ అంటే నాకు అప్పుడు అర్థం అయిపోయేది కాదు. హోంవర్క్ ఎందుకు ఇస్తారు అని అంటే ఒక లైన్ పెట్టిస్తుండే మేడము, దాన్ని ఒక 10 లైన్లో 20 లైన్లో ఒక బుక్ ఉంటుండే, ఆ లైన్ ప్రకారం రాసుకొని రారా బాబు అని చెప్తుండే. అట్లా ఒక 2 పేజీలు 3 పేజీలు పెట్టిస్తుండే, రోజు రాసుకొని రమ్మంటుండే. అర్థం కాకపోతుండే ఎందుకు చెప్తుంది మేడం ఇట్లా రోజు రాసుకొని రమ్మంటారు, ఒకటే లైన్ ఇచ్చి సేమ్ లైన్ 10 సార్లు 20 సార్లు ఎందుకు రాయమంటారు అనేది నాకు దగ్గర దగ్గర నేను ఒక స్టేజ్ వచ్చేదాకా నాకు అస్సలకే తెలియదు. ఆ తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు, ఆ తర్వాత అని కాదు కానీ ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక పని చేస్తూ ఉన్నాము, ఓకే. నేను ఏదైనా ఇప్పుడు నా ఫోటో ఫీల్డ్ అనుకోండి, ఈ పనిని కూడా రోజు వీడియో కానీ, ఆల్బమ్ డిజైన్ కానీ, ఏదైనా షీట్ వర్క్ చేస్తూ ఉంటున్నాం అనుకో, ఫస్ట్ చేసేటప్పుడు మా సార్ కూడా అట్లనే చెప్పేటోడు, ఇంకా చెయ్యు, మంచిగా వచ్చినా సరే ఇంకా చెయ్యు, ఇంకా చెయ్యు, ఇంకా చెయ్యి అని చెప్తుండు. ఎందుకు చెప్తుండు అనేది నాకు ఇంకా అర్థం కాకపోయేది. దాని తర్వాత చేస్తూ అర్థమైంది ఏంటంటే, మనం రోజు చేస్తూ పోతే అది పర్ఫెక్ట్ కానీ దానికి ఒక రూప్ అనేది మనకు స్పీడ్గా చేయడానికి అవుతుంది, మళ్ళీ పర్ఫెక్ట్ రాయడానికి అవుతుంది. అట్లాగే ఏదైనా సరే మనం ప్రతి పని చేయడానికి పర్ఫెక్ట్ రావడం కోసము ఒక్కటికి 100 సార్లు 1000 సార్లు మనం రోజు 1 2 3 1 2 3 1 2 3 ఇట్లా ఎంత చెప్తే అంత స్పీడ్గా చెప్పగలుగుతాము. అట్లా ఇది కూడా 1 2 3 అన్న సరే చెప్పే అంత లోపట్ల మన రైటింగ్ అయిపోతున్నట్టు ప్రతిదీ మనకు అన్నిసార్లు రాపిచ్చేవాళ్ళు, అన్నిసార్లు చేయించేవాళ్ళు. దాన్ని అప్పుడు మనం అర్థం చేసుకోలేం. ఇప్పుడు అర్థం చేసుకునేసరికి అంటే మన స్టడీ అయిపోయింది. అది అప్పుడు అర్థం చేసుకొని కొంచెం ఎక్కువ చదువుంటే ఇంకా మనం ఇంకో పొజిషన్లో ఉండేవాళ్ళము. ఇప్పటికైనా ఈ పనిలో కూడా నేను బాగానే ఉంది, ఇట్లా చేస్తూ పోయినాము. దీని అర్థం ఏంటంటే ఎవరైనా ఒకళ్ళు 10 సార్లు ఎందుకు చెప్తుండు అని అంటే నువ్వు బాగుపడడానికి కోసమే చెప్తుర్రు, దాన్ని నువ్వు సరిదిద్దుకోవాలా. అంతేగాని అదే నన్ను ఇంత మంచి చేయంగా కూడా పదే పదే చెప్తుండు అని అన్నీ మనం ఫీల్ కావద్దు. ఫీల్ అయినాం అనుకో అప్పుడే మనం బ్యాక్ స్టెప్ వేసినట్టే, ఇంకా అక్కడ నేను ఓడిపోయినట్టు. ఫీల్ కాకుండా ఒకటికి 2 సార్లు ట్రై చేస్తా, ఒకసారి చెప్పిండు కదా అన్న, 2 సార్లు చెప్పిండు కదా అన్న, 3 సార్లు చెప్పిండు, ఇంకా 10 సార్లు చెప్పని చేస్తా అన్న ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్ళినావు అనుకో, ఏదో ఒకరోజు నీ సక్సెస్ని ఎంబటి ఉంటుంది. అది మీకు అతి తొందరగా ఎవరికి అర్థం కాదు. ప్రతి ఒక్కరికి ఏమవుతుంది అని అంటే ఎందుకు చెప్తుండు సార్, ఎందుకు రాపిస్తుండు, అన్నిసార్లు ఎందుకు రాసినా అనేది మీకు అర్థమైందో తెలియదు. నాకైతే ఇప్పుడు అర్థమైంది. అప్పుడు ఇంకొంచెం బాగా చదివి ఇంకొంచెం బాగా రాసుంటే ఇంకో పొజిషన్లో ఉండేవాళ్ళం కదా. ఇప్పటికి బాగానే ఉన్నాము. అది అర్థం చేసుకునే వాళ్ళకి చాలా అర్థం ఉంది ఇందులో. మనం ఏ పనినైనా సరే ఒకటికి 100 సార్లు చేయాలా, అది పర్ఫెక్ట్ కోసం, మనం మంచిగా చేయడం కోసమే, మన కోసమే చెప్తారు. కాబట్టి దాన్ని మంచిగా అందరం అంగీకరించి దాన్ని మంచిగా చేసుకొని ముందుకెళ్ళాలని అందరిని ఆశిస్తున్నాను. బాయ్.